హాయ్ అండి. ఇంకా పూజ ఉండ్రాళ్ళ అభిషేకము పూజ అంతా అయిపోయిన తర్వాత తీర్థప్రసాదాలు తీసుకొని ఇంకా అందరం అయితే అక్కడే ఉండిపోయామండి. ఎందుకంటే రేపటి ప్రోగ్రాం కోసము ఈసారి యూనిఫామ్ కోడ్ తీసుకుందాము అని అనుకున్నామండి. ఇంకా ఎంతమంది అవుతారు ఏం కథ అని లెక్కలు పెట్టి ఒక 2 రోజుల ముందు నుండే ఎవరెవరు కావాలన్నారో వాళ్ళందరి పేర్లు రాసుకొని అయితే ఉంచామండి. ఇంకా పేర్లు రాసుకున్న వాటికన్నా కూడా ఎక్కువనే తెచ్చి పెడితే ఇంకా ఎవరైనా తీసుకుంటారనే ఉద్దేశంతో ఇంకా మాకు బుధవారం రోజు సంత జరుగుతుందండి. ఆ సంతగా తీసుకొచ్చే చీరలన్నకైతే చెప్పి ఉంచామండి. అతను ఒక 4-5 రకాల మోడల్స్ వాట్సాప్లోనే పంపిస్తే చెక్ చేసుకొని ఉంచుకున్నాం ముందే. కాకపోతే మళ్ళీ చీరలు కూడా తీసుకొచ్చి చూపెట్టి అందులో ఫైనల్ సెలెక్ట్ చేసి ఇంకా తీసుకొని అయితే వస్తున్నారండి. ఇప్పుడు ఇంకా ఈ ఒక్క రకం ఇంకా చీరలన్నీ ఇంకా లిస్ట్ రాసిన వాటికన్నా ఎక్కువగానే తీసుకొచ్చి అయితే ఉంచామండి. ఇంకా ఎవరైనా తీసుకోవచ్చు అనే ఉద్దేశంతో ఇంకా అందరం అయితే ఈసారి డ్రెస్ కోడ్ వేసుకుందాం అనుకున్నామండి. ఎప్పుడైనా కానీ పసుపు రంగు చీరలని, ఎరుపు రంగు చీరలని, వైట్ చీరలని అలా చెప్పి అందరము ఎవరిళ్ళలో ఉన్నాయి అవే కట్టుకునే వాళ్ళమండి. ఇంక ఈసారి అయితే తప్పనిసరిగా డ్రెస్ కోడ్ వేసుకుందాము అని ఇంకా కావాల్సిన వాళ్ళ పేర్లు మాత్రమే, బలవంతం ఏమీ చేయలేదండి. ఎవరికైతే ఇష్టంతో కొనుక్కుంటారో వాళ్ళే అని చెప్పామండి. ఇంకా వద్దన్న వాళ్ళు వద్దని వెళ్ళిపోయారు, కావాలన్న వాళ్ళు ఉండిపోయారు. ఇంకా వీలు కాని వాళ్ళు తీసుకొచ్చి మీ దగ్గర పెట్టుకోండి, సాయంత్రం వచ్చి తీసుకుంటాము అని చెప్పేసి అయితే వెళ్ళారండి. ఇంకా చీర అయితే ఇలా ఉందండి. ఇంకా బ్లౌజ్ అలా ఉంది, కొంగు ఇలా ఉందండి. ఇంకా చీరలు అయితే చాలా బాగున్నాయండి. ఇంకా అందరికీ నచ్చాయి. ఇంకా చీరలు తీసుకొని అయితే వాటికి కావాల్సిన ఫాళ్ళు, లైనింగ్లు అన్నీ తీసుకొని ఇంటికి వెళ్ళామండి మరుసటి రోజు కట్టుకోవడానికి అని చెప్పేసి. ఇంకా ఇంట్లో పూజ అంతా కంప్లీట్ చేసుకొని ఇంకా మండపం వద్దకైతే వచ్చానండి. ఇంకా అన్ని గణపతులు నిమజ్జనం అయ్యాయండి. ఇంకో ఊర్లో 3-4 గణపతులు మాత్రమే ఉన్నాయండి. ఇంకా మంగళవారం పౌర్ణమి రావడంతో ఇలా కొద్ది రోజులైతే లేట్ అయిందండి. ఇంకా అందరు డ్రెస్ కోడ్ కాబట్టి ఇంకా చాలామంది వచ్చారు. మళ్ళీ ఆఖరి రోజు అన్ని గణపతులు పంపేశారండి, ఇంకా మా గణపతి తప్ప. అందుకోసమని ఇంకా ఎక్కువ మందే హాజరయ్యారండి. పూజకైతే చాలా బాగా అనిపించింది. ఎందుకంటే ఎంత ఎక్కువ జనం ఉంటే అంత హడావిడిగా కోలాహలంగా ఉంటుంది కదండి. చాలా సంతోషంగా అనిపిస్తుందండి. ఇంకా 1, 2, 3 అట్లా పూజ చేసుకుంటే బాగా అనిపించదు. ఇంకెంతమంది ఉంటే అంత హ్యాపీగా ఉంటుందండి. ఇంకా అందరం వచ్చి అయితే కూర్చొని చక్కగా అందరం ఒకేలాంటి డ్రెస్ కోడ్ శారీస్ అయితే కట్టుకొని వచ్చామండి. అందరం బుట్ట బొమ్మల్లా మెరిసిపోతున్నామండి. చాలా అందంగా అనిపిస్తుందండి. అంతా రోజా పూలమయం అన్నట్టుగా ఉందండి. చాలా బాగా కనిపించాము. ఈ చీరలు కూడా చాలా బాగున్నాయండి అని అందరూ మెచ్చుకున్నారండి. ఇతనైతే పాయల్ శంకర్ వాళ్ళ వెయ్యపురండి. వీళ్ళ అమ్మాయినే వాళ్ళ అబ్బాయికి ఇచ్చారు. ఈ అమ్మాయి పాయల్ శంకర్ మనవరాలేనండి. ఇంకా పంతులు గారు అయితే వచ్చారండి. ఇంకా పూజకు అన్ని ముందే దండలు, గజమాల అవన్నీ వస్త్రాలు ముందే వేసి అయితే ఉంచుతున్నారండి. ఇంకా గణపతి నవరాత్రులన్నీ రోజు పూజలు చేసాము. ఇంకా గణపయ్య పోతుండంటే మనసుకైతే ఎంతో బాధగా ఉందండి. ఇంకా గంగమ్మ ఒడిలోకి గణపయ్య పోతున్నాడన్న సంతోషం తప్ప ఇంకా చాలా బాధ అనిపిస్తుందండి. ఇన్ని రోజుల నుంచి చాలా సంతోషంగా అందరం ఒక చోట చేరి బాధలన్నీ మర్చిపోయి పూజలు అయితే చేసుకున్నాం కదండి. ఇంకా ఇంట్లో ఉంటే ఎవరి వాళ్ళకే అన్నట్టుగా ఉంటుంది కదండి. ఇంకా ఇక్కడికి వచ్చిన కాసేపు అందరం సంతోషంగా సరదాగా ఉంటాం కదండి. పిలుచుకోండి. ఓం భూహో ఓం భవః ఓం శవః ఓం మహః ఓం ధనః ఓం తపః ఓం సత్యం ఓం తత్సవితుర్వరేణ్యం దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్ ఓం ఆపో సమృతం బ్రహ్మోర్వస్వరాపః శివాభ్యాసోడి ఓం శివాభ్యాసోడే శ్రీ మహావిష్ణుర్మాజ్ఞాయ ప్రవర్తమానస్య ఆదిమహః తృతీయ భాగాతే దశమం భగల్వే వైవస్వతం నందరే కలియుగే
యుగే అస్మిన్ వర్తమాన వ్యవహారిక చాంద్రమానేన ప్రభాభావి షష్ఠీ సంవత్సర మధ్యే స్వస్తిశ్రీ రోదినామసం వత్సరే దక్షిణాయనే మహాపుణ్యకాలే వర్షఋతవే భాద్రపద మాసే శుక్లపక్షే తాత్కాలిక శుభ నక్షత్రే శుభ యోగే శుభ గణనే వాసనావనాసనే శుభవాసనే బృహస్పతిర్వాసనే ఏవం గుణ విశేషణాదుష్టాయం. ఇంకా సిరా ప్రసాద దాత అయితే మా అత్తమ్మ వాళ్ళండి. ఇంకా పులిహోర ప్రసాద దాత మా చిన్న అత్తమ్మ వాళ్ళు. ఇంకా ఆంటీ వాళ్ళైతే కలశం తీసుకున్న ఆంటీ వాళ్ళైతే లడ్డు ప్రసాద దాత అండి. ఇలా ఈ ముగ్గురు దాతలతో ఈ ప్రసాదాలు స్వామివారి లాస్ట్ రోజు ప్రసాదాలు అయితే అయ్యాయండి. ఇంకా ప్రసాదాలు నైవేద్యం చూపించి ఇంకా కొబ్బరికాయలు కొట్టి అందరైతే మొక్కులు చెల్లించుకుంటున్నారండి. ఇంకా వీళ్ళకైతే వేరే గణపతి దగ్గర 10 రూపాయల లాటరీ కడితే వాళ్ళకు ఫ్రిడ్జ్ వచ్చిందండి. అందుకోసమని వచ్చిన రోజే అందరికీ 2 స్వీట్ బాక్సులు తెచ్చి పంచిపెట్టారు. ఇంకా గణపయ్య కూడా 5 కొబ్బరికాయలు కొడదామని తెచ్చి కొడుతున్నారండి. ఇంకా పంతులు గారైతే చక్కగా రోజు పూజలో భూగండ, జలగండ, వాహనగండ, చోరగండ, అగ్నిగండ, సర్పగండ, సమస్తగండ దోషాలు, కాలసర్ప దోషాలు, ఏళ్ళనాటి శని దోషాలు, ఈతి బాధలు అన్నీ పోయి క్షేమ స్థైర్య ఆయు అభయ ఐశ్వర్య ఆరోగ్యాలు అని శనీశ్వర బాధలు అన్నీ పోవాలని ప్రతిరోజు పూజలో మనతోని అనిపిస్తూ చక్కగా పూజ చేస్తారండి. ఇంకా వినాయక నవరాత్రులన్ని రోజులు పూజకు రావడం వల్ల వాటన్నింటి బాధ నుండి కూడా మనం తప్పించుకోవచ్చు కదండి. ఎందుకంటే మనం సొంతంగా పూజలు చేయించుకోలేము కాబట్టి ఇలాంటి ఇంకా మండపాల వద్ద అయితే చక్కగా పూజలు చేయించుకోవచ్చండి. ఇంకా మనకు జన్మనిచ్చిన తల్లిదండ్రులను, మన ఇంటి దైవాన్ని, ఇష్ట దైవాన్ని అందరినీ వేడుకోమని చెప్తారండి పంతులు గారు అయితే ప్రతిరోజు. ఇంకా సర్వే జన సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు, అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. ఇంకా వీళ్ళేనండి ఆ ఫ్రిడ్జ్ వెళ్ళిన వాళ్ళు. వీళ్ళైతే ఈ స్థల దాత అండి. ఇంకా ఏ కార్యక్రమం అయినా ముందు కావాలంటే ఎంతోమంది శ్రమదాతలు, తర్వాత స్థలదాత, ఇంకా అన్నదాత, ఇంకా ఇట్లాంటి నీళ్ళ దాత, ఇంకా చాలా మంది అందరూ సహకారాలు అందించడం వల్లే ఇలాంటివి అన్నీ అవుతాయండి. ఏ ఒక్కరి వల్ల కాదు కదండి. ఇంకా అందరికైతే పేరు పేరున ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అయితే తెలియజేస్తున్నానండి నా వంతుగా. ఇంకా ఈ ఆంటీ వాళ్ళైతే కలశం తీసుకుంటున్నారండి. ఇంకా పంతులు గారు అయితే వీళ్ళకు పూజ చేసి కలశం పెడుతున్నారు. వీళ్ళే లడ్డు దాత వీళ్ళేనండి. ఇంకా ఇట్లా లాస్ట్కి ఇద్దరు ఉన్నది వాళ్ళే పాయల్ శంకర్ వాళ్ళ వియ్యపురాలు, వాళ్ళ మనమరాలండి. ఇంకా పూజ అయిపోయింది. ఇంకా పంతులు గారైతే గౌరీ గణపతి గౌరమ్మనైతే ఇంకా మాకు సుహాసినులకు అందరికీ అందజేశారండి. ఇంకా మేము ఈ మండపం వద్దే దాన్ని కలిపి వచ్చిన వాళ్ళందరికీ సుహాసినులకు పెట్టుకుంటామండి. ఇక్కడే ఇక గౌరమ్మ పసుపును కూడా ఇంకా వచ్చిన వాళ్ళందరూ మొక్కులు చెల్లించుకుంటున్నారు. పంతులు గారైతే తీర్థ ప్రసాదాలు పెడుతున్నారండి. అందరూ పంతులు గారికి దక్షిణ పెట్టయితే ఆశీర్వాదం అయితే తీసుకుంటున్నారండి. ఇంకా తీర్థ ప్రసాదాలు అన్నీ తీసుకొని ఇంకా లాస్ట్ రోజు పులిహోర అవన్నీ ఉంటుంది కాబట్టి మంచిగా పేపర్ ప్లేట్లల్లో ఇస్తారు. అందరం అక్కడే కూర్చుంటాం. వాటర్ అన్నీ ఉంటాయి. చక్కగా కూర్చొని కబుర్లు చెప్పుకుంటూ స్వామివారి ప్రసాదం అయితే తింటామండి. ఇంకా కడుపులో ఇంత పడితే ఇంకా ఆకలి తీరితే ఇంకా ఏ బాధ ఉండదు కదండి. ఇంకా క్షుత్ బాధ అయితే తీరిపోతుంది. ఇలా ఇంకా ఇంతసేపు వెయిట్ చేసి పూజ చేసినందుకైతే చక్కగా ప్రసాదాలు అయితే
తింటామండి అందరం సరదాగా సంతోషంగా. ఇంకా మేమైతే ఫస్ట్ అయితే అందరము ఇంకా నాకైతే గౌరమ్మ పెడుతుందండి. ఇంకా మా ఇంటి ముందు మీకు వాళ్ళ తోటికోడల్ని చూపెట్టిన కదండి ఇదివరకే, వరలక్ష్మి వ్రతం వీళ్ళ ఇంట్లోదండి. ఇద్దరు తోటికోడళ్ళు చేశారు అని చెప్పలేదా, చిన్న ఆమెను మనం ఉట్టి కొట్టే కార్యక్రమం ఆ వీడియోలో చూపించాను. ఇక పెద్ద ఆమె వీళ్ళ ఇంట్లోదే ఆ పూజ. ఇంకా చీరలు అయితే అందరం ఎవరికి వాళ్ళమే కొనుక్కుందాము అని కొనుక్కొని లిస్ట్ రాయించుకొని అయితే ఇంకా ఒకరికి డబ్బులు ఇచ్చేస్తే ఇంకా వాళ్ళైతే అతనికి చీరలన్నకైతే పే చేస్తారు అని అందరము చీరలు తీసుకున్న వాళ్ళందరం అయితే పేర్లు రాయించుకొని అయితే ఇంటికి వెళ్ళామండి. కాకపోతే ఇంకా మాకు వస్త్రదాత కూడా ఒకరు స్పాన్సర్ చేశారండి. ఇంకా మనం ఉట్టుకొట్టే కార్యక్రమంలో సడన్ సర్ప్రైజ్ గిఫ్ట్ 5,000 రూపాయలు ఇచ్చారని చెప్పాం కదండి మా అభయాంజనేయ స్వామి ఆలయ కమిటీ చైర్మన్ గారు. ఇంకా వారే మాకు కూడా ఈ కొనుక్కున్న చీరలన్నిటికీ మనీ పే చేశారండి. ఇంకా మేమైతే ఎవరము డబ్బులు అయితే ఇవ్వలేదండి, ఇంకా వాళ్ళే ఇచ్చారండి. ఇంకా వస్త్రదాతకు కూడా కృతజ్ఞతలండి, మా హృదయపూర్వక కృతజ్ఞతలు అయితే తెలియజేస్తున్నామండి. ఇంకా అందరం అయితే చక్కగా గ్రూప్ ఫొటోస్ అన్నీ దిగి ఇంకా సాయంత్రం వినాయక ఊరేగింపుకైతే తొందరగా వచ్చేద్దాము అని అందరం కబుర్లు చెప్పుకొని అయితే ఇంకా ఇంటికి వెళ్ళామండి. ఈ రోజుకైతే గణపతి పూజ ఇలా జరిగిందండి. ఇంకా వినాయకుడిని కూడా చక్కగా కదిలించామండి. అందరం కలిసి వినాయకుడిని కదిలించి 5 సార్లు ఇలా కూర్చుండబెట్టి ఇంకా అందరం చక్కగా కబుర్లు చెప్పుకొని సెల్ఫీలు దిగి ఫోటోలు దిగి ఇంకా పిక్స్ అన్నీ షేర్ చేసుకొని ప్రశాంతంగా గడిపామండి. వినాయక నవరాత్రుల కార్యక్రమం అయితే ఇలా విజయవంతంగా జరిగిపోయిందండి. ఇంకా స్వామివారిని చల్లగా రక్షించమని వేడుకున్నామండి. ఇంకా స్వామివారి శోభయాత్ర అయితే రెడీ అయ్యిందండి. ఇంకా మా తోటికోడలు పిల్లల్ని తీసుకొని వచ్చిందండి ఇప్పుడే. ఇంకా స్వామివారి ఊరేగింపు కార్యక్రమం అయితే నెక్స్ట్ వీడియోలో చూడండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మాను కేర్ ఆఫ్ సీను ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం వెయిట్ చేయండి. ఉంటానండి.